హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనలో మాట. సంవత్సరం పైగా నిలవ ఉండే ఆవకాయ పడుతున్నానండి. పచ్చి వంకాయలు, తెల్ల వంకాయలు ఆవకాయ పడుతున్నాను. వంకాయలు శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా తుడిసానండి. ఇదిగోనండి చిటికెడు పసుపు, 200 గ్రాములు చింతపండు, 100 గ్రాములు కళ్ళుప్పండి. వంకాయలు ఆవకాయ ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలుగా కోసి రోట్లో వేసుకుంటున్నానండి. రోలు శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకుని పెట్టుకున్నాను. రోట్లో వేసుకుని ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకుని అందులో చింతపండు, అదిగోనండి ఉప్పు, కళ్ళుప్పు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చింతపండు 200 గ్రాముల చింతపండు, చిటికెడు పసుపు వేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలండి రోట్లోని. వంకాయలు చెదుక్కూడదండి, మెత్తగా అయిపోతుంది. ముక్కలు ముక్కలుగా ఆవకాయ ముక్కల్లాగా ఉండాలి కదా, జారుడుగా దంచుకోవాలి. చింతపండు మాత్రమే నలగాలి. అలా కచ్చపచ్చ దంచుకొని అన్నీ కోసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ, కొంత చింతపండు వేసుకుంటూ, ఉప్పు వేసుకుంటూ దంచుకొని ఒక డబ్బాలో వేసుకోవాలండి. డబ్బా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని పెట్టుకున్నాను. అదిగోనండి ఆ డబ్బాలో వేసుకున్నాను. మళ్ళీ కొన్ని వంకాయలు కోసుకుని వేసుకుని దంచుకుంటున్నాను. ఆ విధంగా అన్నీ ముక్కలన్నీ అలా దంచుకొని మొత్తం అయ్యే వరకు దంచుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. 200 గ్రాముల చింతపండు ఆ విధంగా చేసుకునండి. 3 days వరకు అది అలా పెట్టుకోవాలండి. చింతపండు నానాలి కదా, సాఫ్ట్గా అవ్వాలి చింతపండు. 3 days తర్వాత చింతపండు నాని మరలా 3 days తర్వాత దంచుకోవాలి. అదిగోనండి మూత పెట్టేసి పక్కన పెట్టాను. 3 days తర్వాత తీసాను, చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఆ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మరలా రోలు శుభ్రంగా కడుక్కొని ఆ రోట్లో వేసుకుని దంచుకోవాలండి. అది కడిగి ఎండబెట్టాను రోలు, మరలా దంచుకోవాలండి. సాఫ్ట్ అయింది కదా చింతపండు, ఆ చింతపండు అంతా గుజ్జుగా అయిపోయి మెత్తగా అయ్యి గ్రేవీలాగా అయిపోతుందండి. ఆ వంకాయ ముక్కలు మాత్రం చెదగకూడదు, అవి ముక్కల్లాగే ఉండాలి. ఆ చింతపండు మాత్రం మెత్తగా దంచుకోవాలి. ఆ విధంగా కొంచెం కొంచెం తీసుకొని దంచుకోవాలండి. మనం వేసిన ఉప్పు సరిపోద్దండి, చింతపండు సరిపోతుంది. కొలతల ప్రకారంగానే వేసాను. ఆ విధంగా దంచుకోవాలండి. మొత్తం అన్నీ కొంచెం కొంచెం వేసుకొని దంచుకొని డబ్బాలో పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, సంవత్సరం నిలవ ఉంటుంది. అది కూడా అండి బేసిన్లో వేసుకున్నాను. 3 days తర్వాత దంచితే అంత మెత్తగా వచ్చింది చూడండి. ముక్కలు అయితే నలగలేదు, సాఫ్ట్గా అయిపోయింది కదండి. మొత్తం అంతా దంచుకొని ఆ బేసిన్లో వేసుకున్నాను. చూడండి ఇప్పుడు నేను ముందుగానే పల్లి ఆయిల్ తెచ్చానండి, కిలో. తాలింపు వేసుకున్నానండి. తాలింపు కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర వేయకోకుండా తాలింపు వేసుకున్నాను. చూడండి కారము, 3 mango కారము. ఆయిల్ పచ్చి ఆయిల్ వేయాలండి, కలర్ మారకుండా ఉంటుంది ఆవకాయ కదా. అది కూడా తాలింపు వేసుకున్నాను. ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఆవాలు వేసి పచ్చి ఆయిల్ వేసి కారం అండి 200 గ్రాములు వేసాను. చూడండి ఈ విధంగా ఉంది, ఎంత రెడ్గా ఉందో చూడండి. 3 mango కదా, చాలా బాగుంది. ఆ విధంగా కలిపేసుకుని పెట్టుకున్నాను. ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి, మనం పైన వేసుకోవచ్చు. ఇదిగోనండి డబ్బాలోకి తీసి పెట్టుకుంటున్నాను. డబ్బాలోకి తీసి పెట్టుకుని అది బాగా ఊరింది అనుకోండి, 2-3 రోజుల తర్వాత మనం తినొచ్చండి. ఇప్పుడు కొంచెం వంకాయ పచ్చిగా ఉంటుంది కదా, గ్రేవీ అయితే బాగానే ఉంటుంది టేస్టీ, కానీ ముక్క అయితే గట్టిగా ఉంటుంది కదా. 3 days తర్వాత 4 days తర్వాత మనం తినొచ్చండి. పచ్చడి చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. 3 days తర్వాత మళ్ళీ మూతి చూస్తే ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత ముక్క ఎంత సాఫ్ట్ అయ్యిందో చూడండి.
చూడండి ఊరిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది కదండి. ఎంత బాగుందో కొంచెం వేసుకుని చూద్దామండి. మీరు టేస్ట్ చూడండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. అసలు సేమ్ మన ఆవకాయలాగే ఉంటుందండి. మీరు కూడా పట్టుకుని చూడండి, ట్రై చేయండి. ఈ ఈ విధంగా పట్టుకుని చూడండి. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి.